రైట్. ఆప్ కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఒక్క ప్రస్తుత సీఎం అతిషి తప్ప ఈ అగ్రనేతలైనటువంటి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీరంతా కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. బీజేపీ వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు. వ్యూహాత్మకంగా వీరిని ఓడించింది బీజేపీ. అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కూడా వాళ్ళకి అక్కడ నెగిటివ్ అయిందని చెప్పుకోవచ్చు. కీలక నేతలు ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ మీద పరేష్ వర్మ పోటీ చేశారు. ఈయన 2019లో ఢిల్లీ వెస్ట్ నుంచి పోటీ చేశారు. 5,78,486 మెజారిటీ, రికార్డు మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు ఆయన. అప్పటికి ఢిల్లీ చరిత్రలో ఆ స్థాయి మెజారిటీ ఎవరూ పొందలేదు. అలాంటి నేతకు పోయిన ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దీని మీద అప్పట్లో చర్చ నడిచింది. అయితే ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనేది ఈరోజు ప్రస్తుతం ప్రూవ్ అయింది. ఆయన అక్కడ న్యూఢిల్లీ నుంచి పోటీ చేయించారు అరవింద్ కేజ్రీవాల్ మీద. అరవింద్ కేజ్రీవాల్ మీద పోటీ చేసి గెలుపొందారు పర్వేష్ వర్మ. ఈయన మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. సాహిబ్ సింగ్ వర్మ 1996 నుంచి 98 వరకు బీజేపీ నుంచి ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఈ ఇద్దరు కూడా చాలా లాయల్, బీజేపీకి లాయల్ నేతలు అని చెప్పుకోవచ్చు. చాలా నమ్మకస్తులైనటువంటి నేతలు. ప్రస్తుతం సీఎం అభ్యర్థిగా కూడా పర్వేష్ వర్మని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. జైంట్ కిల్లర్, అలాగే పార్టీకి అత్యంత నమ్మకస్తులైనటువంటి పర్వేష్ వర్మను సీఎంగా ప్రకటించే అవకాశం కనపడుతోంది. వార్తలు వినపడుతూ ఉన్నాయి. ఇక జంగ్పూర్ నుంచి మనీష్ సిసోడియా ఓడిపోయారు. ఈయనపై తన్విందర్ సింగ్ గెలుపొందారు. అతిషి కూడా కల్కాజీ నుంచి పోటీ చేశారు. అతిషి ఆవిడ కూడా చివరి వరకు ఓటమా గెలుపు అనేది దోబూచులాడింది. రమేష్ బిదూరి ఆవిడ మీద ఓడిపోయారు. చివరి వరకు కూడా కొన్ని అంటే ఒక 1000 ఓట్లు స్వల్ప మెజారిటీ తోటి ఆవిడ గెలుపొందిందని చెప్పుకోవచ్చు. సో కీలకమైనటువంటి ఆప్ నేతలు ఈ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక వ్యూహాత్మకంగా వీరిని ఓడించింది బీజేపీ. ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా ఆప్ అంటే అంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ కాదు. 22 స్థానాలను దక్కించుకోగలిగింది అంటే పార్టీ కాస్తో కూస్తో పర్ఫామ్ చేయగలిగిందని చెప్పుకోవచ్చు. కానీ అగ్రనేతలను ఓడించడం ద్వారా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం, క్యాడర్ కుంగిపోయేలా చేయడం అనేది ఒక స్ట్రాటజీగా చెప్పుకోవచ్చు. నాయకుడే ఓడిపోయిన తర్వాత ఇక పార్టీది ఏంటి అనే ఒక మెసేజ్ను ప్రజల్లోకి, క్యాడర్లోకి పంపించే బీజేపీ చావు దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆప్ని, కమలం దెబ్బకు ఆప్ కీలక నేతలు ఓడిపోయారని చెప్పుకోవచ్చు. 48 స్థానాలతో బీజేపీ ప్రస్తుతం ఆధిక్యంలో కనపడుతోంది. ఆప్ 22 స్థానాల్లో కనపడుతోంది. ఇక కాంగ్రెస్ విడిపోయి పోటీ చేసింది. ఇండియా కూటమిలో పార్టీలు అన్నీ కూడా ఆప్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒకే గొడుగు కింద ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఢిల్లీలో రెండు పార్టీలు కూడా విడిపోయి పోటీ చేసినటువంటి పరిస్థితి. దానికి కాంగ్రెస్ స్ట్రాటజీలు కాంగ్రెస్కు ఉన్నాయి. ఆప్ గతంలో కాంగ్రెస్ని ఓడించే ఆప్ తన అధికారాన్ని చేజిక్కించుకుంది. షీలా దీక్షిత్ లాస్ట్ సీఎంగా ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఢిల్లీలో. ఆవిడ దిగిపోయిన తర్వాత ఆప్ అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుంచి కూడా ఆపే తన అధికారాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కావచ్చు, ఆప్ ఓవర్టేక్ చేసిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆప్ ఓవర్టేక్ చేసి కాంగ్రెస్ని జీరో చేసింది. గత 2 ఎన్నికల్లో ఓట్ షేర్ కాస్తో కూస్తో వచ్చినప్పటికీ కూడా సీట్లు మాత్రం 0కే పరిమితం అయ్యాయి. ఈసారి ఈ విధంగా జరగకూడదు, ఆప్ను తప్పించాలి, ఆప్ను తప్పించి కాంగ్రెస్ గత వైభవాన్ని తెచ్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి నేతలను బరిలోకి దింపింది. కానీ కాంగ్రెస్ వ్యూహం ఇక్కడ ఫలించినట్టుగా కనపడడం లేదు. అంటే గౌరవప్రదమైనటువంటి నెంబర్ కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఏదో విజయం సాధిస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది పక్కన పెడితే క్యాడర్ను మరింత పుంజుకునేలా చేస్తుంది. కాస్తో కూస్తో ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, ఓట్ షేర్ పెరుగుతుంది, 1-2 సీట్లు వస్తాయనేటువంటి ఒక నమ్మకంతో కాంగ్రెస్ పోటీ చేసినప్పుడు కూడా ఆ స్థాయి కూడా అక్కడ కనబడలేదు. ప్రస్తుతం ఆ మేరకు రిజల్ట్ కూడా మనం చూస్తున్నాం. 3వసారి కూడా హ్యాట్రిక్గా 0 వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇక ఆప్ విషయానికి వచ్చినట్లయితే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ప్రస్తుతం ఆప్ ఓటమికి అనేక కారణాలు కనబడుతున్నాయి. 2 సార్లు వరుసగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతతో పాటు వారి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో సహా కీలక నేతలు ఇరుక్కోవడం, జైలుకి వెళ్ళి రావడం, జైల్లో కూడా సింపతి కార్డు ప్లే చేసే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత అతిషిని సీఎం చేయడం, సీఎంగా అతిషి వ్యవహార శైలి, సీఎం స్థానం పక్కన ఒక ఖాళీ సీట్ను పెట్టి ఇది అరవింద్ కేజ్రీవాల్ అన్నట్టుగా ఒక సింబాలిక్గా అరవింద్ కేజ్రీవాల్ను సూడో సీఎంగా చూపించే ప్రయత్నం చేయడం,
ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఇక శీష్ మహల్ ఆయన తన అధికారిక నివాసాన్ని ఒక మహల్ తరహాలో 80 కోట్లతో దాన్ని రెనోవేట్ చేయించుకున్నారు అనేటటువంటి ఆరోపణ. బీజేపీ చాలా కీలకమైనటువంటి విషయాలను అగ్రెసివ్గా ప్రజల్లోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళగలిగిందని చెప్పొచ్చు. దాని ఫలితం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ క్యాంపెయిన్, అలాగే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం, ఆప్ స్వయంకృత అపరాధం, ఇక మామూలుగా రెండు టర్మ్స్ తర్వాత వచ్చేటటువంటి ప్రజా వ్యతిరేకత, ఇవన్నీ కూడగట్టుకుని ఆప్ ఓటమికి ఇవన్నీ కారణాలు అని చెప్పొచ్చు. కానీ దీంట్లో ఎక్కువగా ఆప్ స్వయంకృత అపరాధాలే కనపడుతుంది. ఎందుకంటే ఆప్ ఐడియాలజీ మనం చూసినట్లయితే అవినీతికి వ్యతిరేకంగా ఆప్ ఏర్పడింది. అవినీతి యాంటీ కరప్షన్కి నినాదంగా తీసుకుని ఆప్ ఏర్పడింది. కానీ చివరికి అదే కరప్షన్లో, అదే అవినీతిలో అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, అన్నీ తానే నడిపించేటటువంటి అరవింద్ కేజ్రీవాల్ అదే కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళి రావడం, అందరూ నేతల మీద ఆ మరకలు పడడం ప్రజల్లోకి ఒక ఎఫెక్టివ్గా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీలో అడుగడుగున లెఫ్టినెంట్ గవర్నర్తో ఉండేటటువంటి సమస్యలు కావచ్చు, వివాదాలు కావచ్చు, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళకుండా లా అండ్ ఆర్డర్ ఒక పక్కన లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో, వీరి చేతిలో అడ్మినిస్ట్రేషన్లో కూడా అవాంతరాలు, ఈ రకమైనటువంటి ఒక విసుగు ఢిల్లీ ప్రజల్లో వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎన్ని రోజులు ఇలా ఇక ప్రశాంతత వద్దా మాకు, పోనీ ఈసారి బీజేపీ వస్తే రెండు దగ్గరలో కూడా బీజేపీ ఉంటే ఒక ప్రశాంతత వస్తుంది, ఒక అభివృద్ధి అనేది కొంచెం జరిగే అవకాశం ఉంది, ఇక వీటికి ఫుల్ స్టాప్ పెడదామని కొంతమంది అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా కనపడుతుంది. సో ఇలా అనేక రకాల కారణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ వ్యూహం, కాంగ్రెస్ ఏదైతే ఆప్ను తొక్కి తాను పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలని సపరేట్గా పోటీ చేసిందో, కాంగ్రెస్కు ఉండే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు కాస్తో కూస్తాయి, 10 ఓట్లు కావచ్చు, 20 ఓట్లు కావచ్చు, ఓట్లు అనేవి చీలాయని చెప్పుకోవచ్చు. కొన్ని స్థానాల్లో ఆ ఓటు ఎంత చేరింది, ఏంటి, ఎంత నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయి గ్రౌండ్ లెవెల్ మైక్రో రిజల్ట్స్ వస్తే తప్పితే పూర్తిగా తెలిసే అవకాశం లేదు. కానీ ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఆప్కి నష్టం చేసిందని చెప్పుకోవచ్చు. సో అది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు కనపడుతూ ఉన్నాయి ఆప్ ఓటమికి. ఏదేమైనా కూడా బీజేపీ 27 ఏళ్ల తర్వాత, ఒక సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజధానిలో అధికారాన్ని చేజిక్కించుకోవడం అనే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ విజయం బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ క్యాడర్కు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్కు ఒక బూస్ట్ని ఇస్తుంది. ఎందుకంటే అన్ని దగ్గరలా బీజేపీ గెలుస్తోంది, కానీ ఢిల్లీలో మాత్రం గెలవలేకపోతుంది. దేశ రాజధానిలో అధికారంలో బీజేపీ లేదు అనే ఒక మాటను ఈ రోజుతో తుడిచివేసి ఢిల్లీలో కూడా బీజేపీ అధికారంలో ఉండబోతోంది అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం, ఒక మోరల్ సపోర్ట్, ఒక మోరల్ బూస్టప్ అనేది ఖచ్చితంగా బీజేపీ శ్రేణుల్లోకి వెళ్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. Jangan